ప్రియులారా, మన వాక్య భాగం రోమాపత్రిక 9వ అధ్యాయం 13 నుండి 33వ వచనం వరకు సావధానంగా వినండి. దేవుడు తన లేఖనములో అన్నాడు, నేను యాకోబును ప్రేమించాను, ఏశావును ద్వేషించాను. మలాకి 1వ అధ్యాయం 2-3 వచనాలను పౌలు ఇక్కడ ఉటంకించాడు. ఏశావు యాకోబుకు అన్నకాడా? అయితే నేను యాకోబును ప్రేమించాను, ఏశావును ద్వేషించాను. అతని స్వాస్థ్యమును పాడు చేసి విడిచాను. ఈ ప్రవచనం 2000 సంవత్సరాలకు గాని అమలులోకి రాలేదు. ఏశావు, యాకోబు అనే ఈ ఇద్దరిలో నుండి 2 జాతులు ఆవిర్భవించాయి. ఇది చరిత్ర. దేవుడు ఏశావును ఎందుకు ద్వేషించాడు అంటారా? అసలు యాకోబును ఎందుకు ప్రేమించాడు అది చెప్పండి. ఏశావు నిర్దేవుడు, చెడ్డవాడు, గర్విష్టి. అతనిలో నుండి వచ్చిన జాతికి ఇవే లక్షణాలున్నాయి. అది సరే, యాకోబులో ఏది చూచి అతన్ని ప్రేమించాడు దేవుడు? దేవుని సార్వభౌమత్వం, ఆయన సంకల్పము మన హేతుబుద్ధికి అందని విషయాలు. అది ఆయన ఇష్టం. కాబట్టి మనమేమంటాము? దేవుని యందు అన్యాయం ఉన్నదా? అలా అనకూడదు. అందుకు దేవుడు మోషేతో అన్నాడు, ఎవరిని కరుణిస్తానో వారిని కరుణిస్తాను, ఎవరి ఎడల జాలి చూపుతానో వారి ఎడల జాలి చూపుతాను. దేవుడు ఎన్నటికీ అన్యాయస్థుడు కాడు. ప్రకృతి సంబంధి అయిన మనిషి దేవుని చిత్తమునకు వ్యతిరేకముగా పనిచేస్తాడు. దేవుడు తీర్మానం చేస్తే అది అన్యాయమని మనిషి అనవచ్చా? ఈ లోకంలో గొప్ప నాయకులు, పరిపాలకులు అనిపించుకుంటున్న వారు తప్పు తీర్మానాలు చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కానీ జనం వారినే మెచ్చుకుంటారు, వారికే ఓట్లు వేస్తారు. వారి పరిపాలన వల్ల ఎంతో జననష్టం ప్రాప్తించి ఉండవచ్చు, అయినా వారినే మెచ్చుకుంటారు. మానవ మాతృలు చేసిన తీర్మానం ఏదైనా అదేమిటి అని అడగరు గాని దేవుని తీర్మానానికి 1,00,000 ఎదురు ప్రశ్నలు వేస్తారు. వింటున్నారా? ఇదంతా ఆయన సృష్టి, ఆయనకు సర్వాధికారమున్నది. ఎందుకిలా చేశావు అని మానవుడు దేవుణ్ణి అడుగగలడా? ఎదురు ప్రశ్న వేయగలడా? అది తిరుగుబాటే అవుతుంది. నీ సృష్టికర్త, విమోచకుడు అయిన నీ దేవుని ఎదట నీవు సాగిలపడి ఆయనకు మ్రొక్కాలి. దేవుని తీర్పే సరైనది. ఆయన సృష్టిలో భాగమైన నీవు ఆయనను కాదని ఎక్కడికి పోగలవు? ఏమి చేయగలవు? సృష్టికి ప్రతి సృష్టి చేస్తావా? దేవునికి విధేయుడై ఆశీర్వదించబడు, అది నీకు శ్రేయస్కరం. యోహాను సువార్త 7వ అధ్యాయం 18వ వచనం, ఆయన యందు ఏ దుర్నీతి లేదు. మోషే ఒకసారి దేవుని మహిమను చూడగోరాడు. దేవుడన్నాడు, నా మహిమను నీకు చూపదలుచుకోలేదు. మనుషులను బట్టి, వారి గొప్పతనాన్ని బట్టి దేవుడు తన చిత్తాన్నేమీ మార్చడు. మోషే గొప్ప నాయకుడే కావచ్చు గాని అతడు దేవుని సేవకుడు. దేవుడు నిన్ను నన్ను ఎందుకు ప్రేమించాడు? ఆయన దేవుడు. నన్ను బట్టి కాదు, ఆయనను బట్టి ఆయన ప్రేమ నాకు లభించింది. దేవునికి స్తోత్రం. 16వ వచనం, పొందగోరే వాని వలన అయినా, ప్రయాసపడే వాని వలననైనా కాదుగాని కరుణించే దేవుని వలననే అవుతుంది. మానవుని చిత్తము కాదు, మానవ కృషి కాదు. ఆయన కృపా కనికరము ఉచితముగా మనకు ప్రాప్తించాయి. మన మంచితనాన్ని చూచి మెచ్చి దేవుడిచ్చింది కాదు. అది కేవలము దేవుని కృపా బాహుళ్యమే. ఆయన దేవుడు. ఆయన కృప నిర్హేతుకం, అవ్యాజం. లేఖనము ఫరోతో ఇలా చెప్పింది, నేను నీ యందు నా బలము చూపడానికి, నా నామము భూలోకమందంతటా ప్రచురమవడానికి అందునిమిత్తమే నిన్ను నియమించాను. ఆయన ఎవరిని కనికరించగోరుతాడో వారినే కనికరిస్తాడు, ఎవరిని కఠినపరచగోరుతాడో వారిని కఠినపరుస్తాడు. ఫరో కూడా దేవుని సంకల్ప సిద్ధికి సాధనమయ్యాడు. ఫరో హృదయాన్ని కఠినపరిచాడంటే అతని హృదయాన్ని గట్టిగా పిండాడు. అప్పుడు అందులో ఉన్నదంతా బయటికి వచ్చింది. ఫరో చేత ఒక నిర్దిష్టమైన తీర్మానం చేయించడానికే
దేవుడు అతని మీదికి అలాంటి ఒత్తిడి తెచ్చాడు. అతన్ని బలవంతాన తన చిత్తం నెరవేర్చడానికి నొప్పించి ఒప్పించాడు. నరకంలో పడేవారంతా తమ సొంత తీర్మానాన్ని బట్టే అందులో పడ్డారు. ఎవరి తీర్మానం వారే చేసుకోవాలి, అంతే. 19వ వచనం, అలాగైతే ఆయన చిత్తమును ఎదిరించిన వాడెవడు? ఆయన ఇంకా నేరము మోపడమెందుకు అంటావు నీవు. అవునుగాని ఓ మనుష్యుడా, దేవునికి ఎదురు చెప్పడానికి నీవెవడవు? నన్నెందుకు ఇలాగు చేశావు అని రూపింపబడినది రూపించిన వానితో చెబుతుందా? ఒక ముద్దలో నుండే ఒక ఘటము ఘనతకు, ఒకటి ఘనహీనతకు చేయడానికి మంటి మీద కుమ్మరివానికి అధికారము లేదా? అలాగు దేవుడు తన ఉగ్రతను అగపరచడానికి, తన ప్రభావమును చూపడానికి ఇష్టపడినవాడై నాశనమునకు సిద్ధపడి ఉగ్రతాపాత్రమైన ఘటములను ఆయన బహు దీర్ఘశాంతముతో సహిస్తే మటుకేమి? మహిమ పొందడానికి ఆయన ముందుగా సిద్ధపరిచిన కరుణాపాత్ర ఘటముల ఎడల, అనగా యూదులలో నుండి మాత్రమే కాక అన్యజనులలో నుండి ఆయన పిలిచిన మన ఎడల తన మహిమైశ్వర్యమును కనపరచాలని ఉంటే మటుకేమి? ప్రకృతి సంబంధుల ప్రశ్నలకు జవాబు చెప్పడు దేవుడు. వారి వైఖరిపై దేవుని ఉగ్రత, తీర్పు నిలిచి ఉన్నాయి. దేవుని ఎదుట మానవుడు ఏపాటివాడు? కుమ్మరివాని చేతిలోని మన్నులాంటివాడు మనిషి. దేవుడు దేవుడే. ఆయనకు ఈ మహావిశ్వమంతటి మీద సృష్టికర్తగా సమస్తాధికారమున్నది. దేవుడు పరమ కుమ్మరి. నీవు నేను ఆయన చేతిలో బంకమట్టి లాంటి వారిమి. నేలమట్టితో దేవుడు మానవుణ్ణి చేశాడు. 103వ కీర్తన 14వ వచనం. మనము మట్టివారమని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆదికాండం 18వ అధ్యాయం 27వ వచనంలో అబ్రహాం అన్నాడు, దేవా, ఇదిగో నేను దుమ్మును ధూళిని బూడిదను. దేవుని సన్నిధిలో ఎవరైనా అంతే. దేవుడు గుప్పెడు మట్టిని తీసుకొని మోషేను చేశాడు. మరో గుప్పెడు మట్టితో ఫరోను చేశాడు. మానవత అంతా మట్టే. కొన్ని పాత్రలు ఘనతకు, మరికొన్ని పాత్రలు ఘనహీనతకు వినియోగించబడతాయి. కుంభకారుడి చిత్తం. దేవుడు దీర్ఘశాంతము గలవాడు. ఉగ్రత పాత్రల విషయములో కూడా ఆయన ఎంతో శాంతం వహిస్తున్నాడు. ఈ మంటి ఘటాలైన మానవుల పట్ల ఎంతో సహనము గలవాడై వెంటనే తీర్పు తీర్చలేదు దేవుడు. వీరికి ఎన్నో అవకాశాలిచ్చాడు. తనకు లోబడతారేమో అని దేవుడు కనిపెట్టి చూచాడు. వెంటనే వారిని దండించలేదు. దేవుడు పాపాన్ని ద్వేషిస్తాడు. దాన్ని సమూలంగా ధ్వంసం చెయ్యాలి అనేదే దేవుని చిత్తం. ఆయన కనికరము అందరి ఎడల విస్తరిస్తున్నది. యూదులు ఒక జాతిగా ఉగ్రతాపాత్రమైన పాత్రలైపోయారు. క్రీస్తు శకం 70వ సంవత్సరంలో యూద జాతిపై రోము దండెత్తి పూర్తిగా జయించింది. కేవలం నిర్జీవ ఘటములం కాదు మనం. మనకు తీర్మాన స్వేచ్ఛ ఉంది. వారు తమ స్థితిగతులను ప్రభువుకు చెప్పుకోగలరు. దేవుడు పాపమును ద్వేషిస్తాడు నిజమే, పాపాన్ని శిక్షిస్తాడు కూడా. ఆయన ఎంతో కనికరము గలవాడు. మనుష్యులందరిపై ఆయనకెంతో కరుణ, కనికరము. ఉగ్రత పాత్రలు అంటే యూదులే. యూద జాతిని ఉగ్రత పాత్రలు అంటున్నాడు పౌలు. క్రీస్తు శకం 70వ సంవత్సరంలో ఈ జాతిని శత్రువు ఓడించాడు. రోమా వీరిని గెలిచింది. యెరూషలేమును గురించి ఏడుస్తూ ప్రభువు ప్రవచించాడు. లూకాసు వార్త 23వ అధ్యాయం 34వ వచనం, తండ్రి, వీరిని క్షమించు. క్రీస్తు శకం 70వ సంవత్సరంలో అంతిమ తీర్పు రానే వచ్చింది. అయితే నాశనమైపోయిన వారు పోగా శేషిత ప్రజ మిగిలి ఉన్నారు. వీరు కరుణాపాత్ర ఘటములు. దేవుడు అన్యులను ఏర్పరచుకొని వారి ద్వారా తన ప్రవచనాలను నెరవేర్చుకున్నాడు. 25వ వచనం నుండి ఈ అధ్యాయంలోని చివరి భాగం, అన్యజనులలో నుండి ఆయన పిలిచిన వారి ఎడల తన మహిమైశ్వర్యమును కనపరిచాడు. నా ప్రజలు కాని వారికి నా ప్రజలని, ప్రియురాలు కాని దానికి ప్రియురాలని పేరు పెడతాను. జరిగేది ఏమిటంటే, వారు నా ప్రజలు కారని
ఏ నోట వారితో చెప్పబడిందో ఆ చోటనే జీవము గల దేవుని కుమారులని వారికి పేరు పెట్టబడుతుంది అని హోషేయలో ఆయన చెబుతున్నాడు. హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 23వ వచనం నుండి పౌలు ఈ వచనాన్ని ఇక్కడ ఉటంకిస్తున్నాడు. ఈ వచనం ఇశ్రాయేలు జాతిని ఉద్దేశించింది. జాలినొందని దానియందు నేను జాలినొందుతాను. నా జనము కాని వారితో మీరే నా జనమని నేను చెప్తాను. 1 పేతురు 2వ అధ్యాయం 9-10 వచనాలు ఇదే వచనాన్ని రక్షిత శేషమైన విశ్వాసులకు అన్వయిస్తున్నాడు. మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్ములను పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేసే నిమిత్తము ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము, దేవుని సొత్తు అయిన ప్రజలై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయ్యారు. ఒకప్పుడు కనికరించబడక ఇప్పుడు కనికరించబడిన వారయ్యారు. పౌలు తన సందేశంలో మరో వచనాన్ని పేర్కొన్నాడు. హోషేయ 1వ అధ్యాయం 10వ వచనం, ఇప్పటి వరకు ఇక మీదట లోకంలో క్రీస్తు వైపునకు మరలిన వారిని ఉద్దేశించి ప్రవచింపబడిన వచనమిది. ఇశ్రాయేలీయుల జనసంఖ్య అమితమై లెక్కలేని సముద్రపు ఇసుకంత విస్తారమవుతుంది. ఏ స్థలమందు మీరు నా జనులు కారు అన్న మాట జనులు వారితో చెప్తారో ఆ స్థలమందే మీరు జీవము గల దేవుని కుమారులు అయి ఉన్నారని వారితో చెబుతారు. అపొస్తల కార్యములు 15వ అధ్యాయం 17వ వచనంలో యాకోబు ఇదే మాట అన్నాడు. సమస్తమైన అన్యజనులు ప్రభువును వెదకునట్లు అనాది కాలము నుండి ప్రభువు ఈ సంగతులను తెలియపరుస్తున్నాడు. ఆ తరువాత ప్రభువు తన సువార్తను యూరపు ఖండానికి పంపించాడు. ఆ ప్రజలు తతిమ్మా వారి కంటే గొప్పవారని కాదు. శ్వేతజాతీయులు ఇందులో గర్వించడానికి ఏమీ లేదు. పౌలు కాలంలో చైనీయులు జాతీయంగా ఉచ్చస్థితిలో ఉన్నారు. అప్పుడు యూరోపియనులు అడవి మనుష్యులై తిరుగుతున్నారు. పొందగోరే వాని వలన అయినా ప్రయాసపడే వాని వలననైనా కాదుగాని కరుణించే దేవుని వల్లనే అవుతుంది. రోమాపత్రిక 9వ అధ్యాయం 27 నుండి 28వ వచనం వరకు ప్రభువు తన మాట సమాప్తము చేసి క్లుప్తపరచి భూలోకమందు దానిని నెరవేరుస్తాడు గనుక ఇశ్రాయేలు కుమారుల సంఖ్య 1,00,000 మంది అయినా ఒక్క మనిషి అయినా అది దేవుని కృపా సంకల్పం. అది ఆయన ప్రేమ, కృప, కరుణ, అది ఆయన చిత్తం, అది ఆయన కనికరం, ఆయన వాత్సల్యం. ఆ మాటకొస్తే ఏ ఒక్కడూ కూడా దేవుని ప్రేమకు అర్హుడు కాడు. ఇది చేదు నిజం. రోమాపత్రిక 8వ అధ్యాయం 29వ వచనం, యెషయా 1వ అధ్యాయం 9వ వచనం ఇదే వచనాన్ని పౌలు ఇక్కడ ఉటంకిస్తున్నాడు. సైన్యములకు అధిపతి అయిన యెహోవా బహు కొద్దిపాటి శేషమును మనకు నిలుపని ఎడల మనము సొదొమ వలె ఉంటాము, గొమొర్రాతో సమానంగా ఉండేవారము. గమనించండి, సార్వభౌముడైన దేవుడు తన ఇష్టప్రకారం చేయగలడు. అన్నిటి ఆంతర్యం ఆయనకు తెలుసు. కృపామయుడు, కరుణా సంపన్నుడు గనుక శేషమైనా మిగిల్చాడు, ఉండనిచ్చాడు. ఆధునిక క్రైస్తవ పరిసయ్యులెవరైనా ఉంటే వారు దేవుని తీర్పునకు భయపడాలి. ఆయన కృపను గుర్తించి తగ్గాలి. దేవుని కనికరమే లేకపోతే మన గతేం కాను. వృధాతిశయం మానండి. దేవుడు మనల్ని ప్రేమించినట్లు మనము ఒకరినొకరము ప్రేమించుకోవాలి. క్రైస్తవ అస్పృశ్యత అపచారం, దేవునికి అవమానం. రోమాపత్రిక 9వ అధ్యాయం 30వ వచనం నుండి అట్లయితే మనమేమంటాము? నీతిని వెంటాడని అన్యజనులు నీతిని అనగా విశ్వాసమూలమైన నీతిని పొందారు. అయితే ఇశ్రాయేలు నీతి కారణమైన నియమమును వెంటాడి ఆ నియమమును అందుకోలేదు. వారెందుకు అందుకోలేదు? వారు విశ్వాసమూలముగా కాక క్రియల మూలముగానైనట్లు దానిని వెంటాడారు. ఇదిగో, నేను అడ్డురాతిని, అడ్డుబండను సీయోనులో స్థాపిస్తున్నాను. ఆయన యందు విశ్వాసముంచేవాడు సిగ్గుపరచబడడు అని రాయబడిన ప్రకారం వారు
అడ్డురాయి తగిలి తొట్టిల్లారు. లేని అన్యజనులకు ప్రాప్తించింది, ఉన్నవారు దాన్ని పోగొట్టుకున్నారు. అన్యులలో అనేకులు రక్షించబడితే యూదులలో అనేకులు ఉన్నది కూడా పోగొట్టుకుంటారు. యూదులు దేవుని నీతిని కాదని తమ స్వనీతిని స్థాపించాలని చూచారు. మోషే ధర్మశాస్త్ర విధి విధానం ద్వారా నీతిని ఉత్పత్తి చెయ్యాలని చూచారు, కాని తొట్టిల్లారు. అటు యూదులేమో ధర్మశాస్త్ర విధానాన్ని పట్టుక వేళ్లాడుతుంటే, ఇటు క్రైస్తవ విశ్వాసులలో కొందరు తమ స్వంత భక్తి రక్షణకు చాలులే అన్నట్లు ధీమాగా ఉన్నారు. రక్షించబడడం అనేది వ్యక్తిగత తీర్మానం. అది వ్యక్తిగతమైన బాధ్యతాయుతమైన తీర్మానం. మార్కు సువార్త 8వ అధ్యాయం 34వ వచనం, గదరేనీ దేశస్థులు ఆ పట్టణస్థులందరూ యేసుకు ఎదురు వచ్చి ఆయనను చూచి తమ ప్రాంతాలను విడిచిపొమ్మని ఆయనను వేడుకున్నారు. యేసును పోగొట్టుకున్నారు. అది వారి సొంత తీర్మానం. యోహాను సువార్త 6వ అధ్యాయం 37వ వచనంలో ప్రభువు ఏమన్నాడు? తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా వద్దకు వస్తారు. నా వద్దకు వచ్చేవారిని నేను ఎంతమాత్రమూ తోసివేయను. దేవుడు నమ్మదగినవాడు. ఆయన తన కుమారుణ్ణి ఇచ్చాడు. ఆయనను కలిగి ఉన్న వారికి రక్షణ, క్షేమము, నిత్య భద్రత. ఆయన నీకు చేసింది, చెయ్యబోయేది అంతా కృపా పరిపాకం. దానిని మించిన దీవెన మరొకటి లేదు. యెషయా గ్రంథం 8వ అధ్యాయం 14వ వచనం, యెషయా 28వ అధ్యాయం 16వ వచనం, ఈ 2 వచనాలు పౌలు ఈ సందర్భంలో ఉటంకించాడు. కొందరికి ఆయన తగిలే రాయి అభ్యంతరపు బండ, బోను, చిక్కు. మరికొందరికైతే సీయోనులో పునాది రాయి, పరిశోధించబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహుస్థిరమైన పునాది అయిన మూలరాయి. విశ్వాసి కలవరపడడు. యూదుడైనా యూదేతరుడైనా ఏ భేదము లేదు. విశ్వసించిన వారికి రక్షణ. ప్రియ శ్రోత, ఇప్పుడు చెప్పు, నీవు రక్షించబడ్డావా? యేసు కృప, దేవుని వాత్సల్యము, పరిశుద్ధాత్మ యొక్క ఆదరణ మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.